ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గొప్ప రాజధాని ఎందుకు అంటున్నారు మాజీ మంత్రి వైకాపా నాయకులైనటువంటి అంబటి రాంబాబు. సింగపూర్, లండన్, ఢిల్లీ లాంటి రాజధాని మనకెందుకు నెత్తికేసి కొట్టుకోవడానికా? అసలు అంత పెద్ద రాజధానిని ఏం చేసుకుంటామంటూ ప్రశ్నిస్తున్నారు అంబటి రాంబాబు. రాజధాని పైన రైతుల పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని ఆరోపణలు చేస్తున్నారు అంబటి రాంబాబు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సెంటు భూమి స్కీమ్ తరహాలో రాష్ట్ర రాజధానిని కూడా సెంటు భూమిలో కడితే చాలు అనడం ఒకటే తక్కువ. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేసినటువంటి వైకాపా ప్రభుత్వం కనీసం సెంటు భూమిలోనూ రాజధాని అభివృద్ధి పనులైతే చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత పెద్ద రాజధాని ఎందుకు అంటున్న అంబటి రాంబాబు వైసీపీ అధినేతకు ఊరికో రాజభవనం ఎందుకు అని ఎప్పుడూ ప్రశ్నించలేదు. అలా అనేటువంటి సాహసం కూడా చేయరని ప్రతి ఒక్కరికి తెలుసు. పోనీ ఈయన బంగళాలు వదిలేసి గుడిసెలో కాపురం పెడతారా అంటే అది కూడా చేయరు. ప్రపంచ స్థాయి క్యాపిటల్ సిటీ డెవలప్ అయితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి, లక్షల మంది పేదలు లక్షాధికారులు కూడా అవుతారు. అవన్నీ జరిగితే వైసీపీ నాయకులకి ఇప్పుడున్నటువంటి ఉద్యోగాలు కూడా పోయేటువంటి అవకాశం అయితే ఉంది. అందుకే అంబటి లాంటి వాళ్ళు మా కర్మ కాకపోతే ప్రపంచ స్థాయి రాజధాని మనకెందుకండి అనుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇలాంటి సెంటు భూమి ఐడియాలజీతో ప్రజల జీవితాల్లో సెంటీమీటర్ మార్పు కూడా రాలేదు, రాదు కూడా. ప్రపంచ స్థాయి రాజధాని ఉంటేనే ఇంటర్నేషనల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హైటెక్ హంగులు చూపిస్తేనే లేటెస్ట్ టెక్నాలజీ పరిశ్రమలు క్యూ కట్టేటువంటి అవకాశం అయితే ఉంది. నెలకు 5,000 ఇచ్చేటువంటి వాలంటీర్ ఉద్యోగాలు చాలు అనుకుంటే సెంటు భూమి వైసీపీతో సరిపెట్టుకోవచ్చు. వైసీపీ ఇచ్చేటువంటి 10,000, 25,000 చాలు అనుకుంటే సెంటు భూమి రాజధానికే ఓటేయాలి. అలా కాదు, సొంతంగా లక్షలు కోట్లు సంపాదించాలనేటువంటి ఆశలు ఆశయాలు ఉన్నవారు ప్రపంచ స్థాయి రాజధానికే జై కొడతారు. మరి సెంటు భూమి వైసీపీ కావాలా, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించేటువంటి ప్రభుత్వం కావాలా? చాయిస్ మీదే.